సెకండ్ టీటా మైనస్ tan టీటా ఈక్వల్స్ టు 8 అయితే సెకండ్ టీటా ప్లస్ tan టీటా ఈక్వల్స్ టు ఎంత? మనకు sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు secant స్క్వేర్ టీటా 1 ప్లస్ cot స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు cosecant స్క్వేర్ టీటా. ఇవి సర్వ సమీకరణాలు. సో ఈ సర్వ సమీకరణాల నుండి secant స్క్వేర్ టీటా మైనస్ sin స్క్వేర్ టీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. దాన్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా విడదీస్తే ఇక్కడ secant టీటా మైనస్ tan టీటా ఇంటూ secant టీటా ప్లస్ tan టీటా బి ఈక్వల్స్ టు కే అయితే ఓకే secant టీటా మైనస్ tan టీటా ఈక్వల్స్ టు కే అయితే secant టీటా ప్లస్ tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ. సో secant టీటా ప్లస్ tan టీటా ఈక్వల్స్ టు 1/k అవుతుంది. సో ఈ వాల్యూ 1 సరే ఓకే secant టీటా మైనస్ tan టీటా వాల్యూ కే అని అనుకుంటే సో secant టీటా ప్లస్ tan టీటా వాల్యూ 1/k అవుతుంది. ఇక్కడ వాల్యూ 1 ఇది సర్వ సమీకరణ సూత్రం కదండి. సో సర్వ సమీకరణ సూత్రానికి విలువ అనేటువంటిది ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ.